అవ్వండి. క్లాసెస్ అన్నీ వింటున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాము, టైం వేస్ట్ చేయకండి. ఒకసారి టైం వెళ్ళిపోతే మళ్ళీ రాదు. ఎందుకు రాదు మేడం అంటే మళ్ళీ ఈ టైంలో మీరు నేర్చుకోవాల్సిన టైం, చదువుకోవాల్సిన టైం, ఈ టైంని వేస్ట్ చేసి ఎగ్జామ్స్ ముందు మాత్రమే బుక్ తీస్తాము అంటే పాస్ అవ్వడం కష్టం, పాస్ అయినా మంచి మార్క్స్ రావడం కష్టం, తర్వాత మీరు ఏం చదవాలనుకున్నారో అవి సాధించలేకపోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ డైరెక్ట్ లెసన్లోకి వెళ్తే ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకుంటాం? జీవుల లక్షణాలు, జంతు శాస్త్రం అంటే ఏంటి, వర్గీకరణం అంటే ఏంటి, నామీకరణం అంటే ఏంటి, జాతి అంటే ఏంటి, జాతి గురించి వివిధ డెఫినేషన్స్ ఏంటి, నిర్వచనాలు ఏంటి, ఇంకా జీవ వైవిధ్యం అంటే ఏంటి, అవన్నీ కూడా నేర్చుకున్నాం. అలాగే జంతురాజ్య వర్గీకరణ కూడా నేర్చుకున్నాం. సో టిల్ నౌ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, we discussed what is life, what are the characteristics of life, living organisms, what is the scope and nature of zoology, what are the different branches in biology, classification, types of classification, nomenclature, types of nomenclature, species concept, what is the we also discussed about animal classification. Yesterday we discussed about biodiversity. What are the 3 levels of biodiversity? Genetic diversity, species diversity and ecological diversity. What are the types of ecological diversity? Alpha, beta, gamma. So continuing that class, today we will see importance of species diversity, జీవావరణంలో జాతి వైవిధ్యం ప్రాముఖ్యత. ఇవన్నీ కూడా మనం జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పచ్చు. బుక్లో ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జీవవర్ణం అంటే ఏంటో మనకు తెలుసు. ఇందులో నిర్జీవ కారకాలు, సజీవ కారకాలు ఉంటాయి. సజీవ కారకాలు అనేవి నిర్జీవ కారకాల మీద ఆధారపడి ఉంటాయి. వాటి రెండింటి మధ్య సంబంధాన్ని మనం జీవవర్ణ శాస్త్రం అంటాం. ఇటువంటి సంబంధాలు కలిగిన జీవవర్ణంలో జాతుల యొక్క వైవిధ్యం. జాతుల వైవిధ్యం అంటే చాలా రకాలైన జాతులు ఉన్నట్లయితే అది మనకు ఉపయోగకరమా, నిరుపయోగమా అని ఒక క్వశ్చన్ వేసుకుంటే మనం అది చాలా ఉపయోగకరం. మీకు ఇంకా ఈజీగా ఎగ్జాంపుల్స్తో చెప్పాలి అంటే ఒక చిన్న ఏరియా, ఒక ఊరు, ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఏరియా తీసుకోవచ్చు. ఆ ఊరిని తీసుకున్నాం. అందులో కేవలం వరి పంట మాత్రమే పండుతుంది. ఓకే, ఇది ఒక కేసు అనుకోండి. ఇలాంటి ఒక ఊరు, ఇది 2 కిలోమీటర్ ఏరియా కలిగిన ఒక ఊరు, ఇది కూడా 2 కిలోమీటర్స్ ఏరియా కలిగిన ఒక ఊరు. ఇలాంటి ఏరియాలో ఇక్కడ కేవలం వరి పంట మాత్రమే పండుతుంది. ఇక్కడ వరి పంటతో పాటు కొన్ని పప్పు దినుసులు దొరుకుతున్నాయి. అలాగే జంతువులు, యానిమల్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే అవి తినడానికి చికెన్, మటన్ అలాంటివి కూడా దొరుకుతున్నాయి. ఇవి కూడా పండుతున్నాయి. జంతువులు కూడా అక్కడ నివసిస్తున్నాయి. ఈ 2 ఊళ్ళలో కానీ మనం చూసుకుంటే ఏ ఊళ్ళో జాతి వైవిధ్యం ఎక్కువ ఉంది? బి ఊళ్ళో జాతి వైవిధ్యం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల జాతులు అనేవి ఇందులో ఉన్నాయి. మరి మనం ఏ ఊళ్ళో తీసుకుంటే ఓన్లీ ఒక రకం వరి పంట, వరి జాతికి సంబంధించిన మొక్కలు మాత్రమే నివసిస్తున్నాయి, అవి పండుతున్నాయి. మనం ఏ కేసులో జనాలు ఈజీగా ఆహారాన్ని సంపాదించుకోగలరు, ఈజీగా ఆహారం దొరుకుతుంది వాళ్ళకి? బి కేసులో ఈజీగా ఆహారం దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల జాతులు ఉన్నాయి. మరి ఏ ఊళ్ళో తీసుకుంటే కేవలం ఒక రకమైన పంట మాత్రమే పండుతుంది. అలాగా ఒక జీవవర్ణంలో జాతుల అనేక జాతులు ఉన్నట్లయితే ఆ జీవవర్ణంలో జీవులు అనేవి చాలా స్వేచ్ఛగా జీవించగలవు. స్వేచ్ఛగా జీవించగలవు అంటే ఏ లోటు లేకుండా జీవించగలవు. ఇఫ్ ఇన్ ఎనీ ఏరియా more the number of species, more is the ability for a living organism to survive. అంటే ఎక్కువ స్పీషీస్ ఉంటే
ఎక్కువ యానిమల్స్ ఆర్ ఎక్కువ హ్యూమన్స్, ఎక్కువ పాపులేషన్ దాని మీద డిపెండ్ అయ్యి ఉండగలరు. తక్కువ డైవర్సిటీ ఉంటే తక్కువ జీవులు మాత్రమే దాని మీద ఆధారపడి బ్రతకగలరు. సో అది జీవవర్ణంలో జాతి వైవిధ్యం ప్రాముఖ్యత. అంటే జాతి వైవిధ్యం ఎక్కువయ్యే కొద్దీ ఆ జీవవర్ణంలో మనుషులు లేదా జంతువులు జీవులు నివసించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అర్థమవుతుందా? అది ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషియస్ డైవర్సిటీ. ఇటువంటి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యతను వివరించడానికి ఇద్దరు సైంటిస్టులు టిల్మన్, ఎర్లిష్ అనే సైంటిస్టులు ఈ జీవుల యొక్క జాతి యొక్క వైవిధ్యం, జీవుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనే దాని మీద ఇద్దరు సైంటిస్టులు రెండు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఈ టిల్మన్ అనే అతను బహిర్గత ప్లాట్లు, ఎక్స్టర్నల్ ప్లాట్స్ మనం చూస్తూనే ఉంటాం. రోడ్ల మీద అది ప్లాట్ వేస్తారు, ఇల్లు కట్టడానికి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తారు. సో అటువంటి ప్లాట్ కొన్ని తీసుకొని ఆ రియల్ ఎస్టేట్ కోసం వెంచినవి కాదమ్మా. ప్లాట్లు అంటే జస్ట్ ఒక స్పెసిఫిక్ ఏరియాని తీసుకుని ఒక నిర్దిష్టమైన ప్రాంతాన్ని తీసుకుని వాటి మధ్య బౌండరీ కట్టి ఇందులో ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయి, అనేవి ప్రయోగం చేశారు. అలా చూసుకున్నట్లయితే తక్కువ జాతి వైవిధ్యం ఉన్న ప్లాట్లలో తక్కువ జీవులు జీవిస్తున్నాయి, ఎక్కువ జాతి వైవిధ్యం కలిగిన ప్రాంతంలో ఎక్కువ జాతులు జీవిస్తున్నాయి. అంటే ఇక్కడ మీరు చెప్పిన ఎగ్జాంపుల్, ఒకే రకం ఒకే జాతి పంట పండితే తక్కువ జీవులు దాని మీద ఆధారపడగలరు. ఎక్కువ జాతులు కానీ అందులో ఉన్నట్లయితే దాని మీద ఎక్కువ జీవులు ఆధారపడగలరు. ఈ టిల్మన్ అనే సైంటిస్ట్ కూడా బహిర్గత ప్లాట్లు అనే ఒక సిద్ధాంతం కాదు, ఎక్స్టర్నల్ ప్లాట్స్ అనే ఒక చిన్న ఏరియాలను తీసుకుని వాటిలో ఉన్న జీవులు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఉన్న వైవిధ్యం ఎంత అనేది చూశారు. తక్కువ జాతులు ఉన్న జీవుల్లో ప్రాంతంలో తక్కువ జీవులు మాత్రమే ఉన్నాయి. తక్కువ జాతి వైవిధ్యం ఉన్న ప్రాంతంలో తక్కువ జీవులు ఉన్నాయి. ఎక్కువ జాతి వైవిధ్యత కలిగిన ప్రాంతంలో ఎక్కువ జీవులు నివసిస్తున్నాయి అని చెప్పారు. ఎవరు? టిల్మన్ అనే సైంటిస్ట్. అలాగే ఎర్లిష్ అనే సైంటిస్ట్ రివర్ట్ హైపోథెసిస్ రివిట్ అంటారు, తెలుసా తెలీదా మీకు? ఏదైనా ఒక మిషన్ని తీసుకుంటే దాని దగ్గర చిన్న చిన్న మేకులు లాంటివి అందిస్తూ ఉంటారు. ఆ ఇనపవన్నీ కూడా అందించడానికి చిన్న చిన్న రివిట్లు అంటారు. సో ఆ రివిట్లు అనే పేరు ఎలా వచ్చిందంటే రివెట్ అనే పేరు నుంచే వచ్చింది. రివెట్ అనేది ఇంగ్లీష్లో పేరు. ఈ రివెట్ హైపోథెసిస్ అంటే ఒక జీవవర్ణంలో జాతులన్నీ కూడా ఇటువంటి రివెట్ల వంటి నిర్మాణాలతో ఒక్కొక్క సంబంధాన్ని కలిగి ఉన్నాయి. రివెట్ల వంటి సంబంధం అంటే ఇక్కడ ఒక జీవి ఇంకో జీవి మేక అంటించినట్టు ఏమైనా అంటించినట్టు ఉంటాయా అంటే అలా కాదు. ఒక జీవి మాత్రమే స్వేచ్ఛగా ఉండగలదా ఒక జీవవర్ణంలో? అలా జరగదు. ఒక జీవి ఇంకో జీవి మీద ఖచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకు మీరు ఒక్కలే ఇంట్లో ఉండగలరా? మీకు పక్కన వాళ్ళతో కూడా మీకు మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? ఏదైనా అవసరానికి వచ్చినప్పుడు హెల్ప్ చేయడానికి పక్క వాళ్ళతో సంబంధం కలిగి ఉండాలి. అవసరం అంటే మీరు ఏదైనా ఊరు వెళ్ళారు, సడన్గా వర్షం ఏదో పడింది, బట్టలు అవన్నీ బయటకు ఉన్నాయి, ఏం చేస్తారు? వాళ్ళు ఒకసారి చెప్పి లోపల పడేయండి అని చెప్తారు. అలా చిన్న పని దగ్గర నుంచి ఏదైనా డబ్బు సహాయం వరకు కూడా జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మనకి మన పక్క వాళ్ళతోటి ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి. అలాగే ఈ రివెట్ అంటే చెప్పారు, ఏదైనా ఒక మిషన్కి ఆ ఇనుము అంటించడానికి
ఒకటొకటి అతుక్కొని ఉంటాయి. అలా అతుక్కోకపోతే ఏమవుతుంది, ఆ మిషన్ అనేది ఇలా కలిసినట్టు ఉంటుందా, ఉండదు. అది ఏ పార్ట్ ఆ పార్ట్ ఊడిపోతూ ఉంటుంది. సో మన జీవావరణంలో జాతులు అనేవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఏ జాతి అందులో నుంచి అంతరించుకుపోయినా లేదా మానవుల వల్ల అది అత్యధికంగా ఉపయోగించబడి దాన్ని ఆ ప్రాంతంలో ఆ జీవి లేకపోయినా సరే ఏమవుతుంది, ఆ ఉన్న మిగతా జీవుల మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయి అన్ని జీవులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? రివర్ట్ హైపోథెసిస్ అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారో ప్రతిపాదించారో ఎలిష్ అనే సైంటిస్ట్. ఇతను ఏం చెప్పాడు అంటే జీవావరణంలో జీవుల మధ్య సంబంధం అనేది ఉంటుంది. అన్ని జీవులు ఒక జీవి మరొక జీవితో ఖచ్చితంగా సంబంధాన్ని కలిగి ఉండాలి. ఏ జీవి కూడా తనంతటా తాను బ్రతకలేదు. ఇటువంటి సంబంధం కలిగి ఉండడాన్ని దేంతో పోల్చాడు అంటే ఏరోప్లేన్, విమానానికి రెక్కలకి చాలా పార్ట్స్ ఉంటాయి విమానంలో. ఆ ఒక్కొక్కటి కూడా ఇటువంటి నిర్మాణాలతో అతకపడి ఉన్నాయి. ఒక్కొక్కరికి అలా ఊడిపోతూ ఉందనుకోండి, గాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, లాస్ట్కి మొత్తం విమానం అంతా కూడా కూలిపోతుంది. సో అలాగే జాతులు అనేవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి, ఒక జాతి జీవి మరొక జాతి జీవితో. అప్పుడు ఏదైనా ఒక జాతి ఆ ప్రాంతంలో అంతరించిపోతే మరొక జీవి దాని నుంచి ఆధారపడిన మరొక జీవి కూడా ఉండదు, బ్రతకలేదు. అటువంటి ప్రాంతంలో జీవ వైవిధ్యం అనేది పెరిగిపోతుందా తగ్గిపోతుందా? ఒక్కొక్క జీవి తగ్గిపోతుంటే జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. జీవుల సంఖ్య, జీవుల రకాలు ఎక్కువైతే జీవ వైవిధ్యం అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో ఇది జీవవర్ణంలో జాతి వైవిధ్యం ప్రాముఖ్యత. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్టులు ఎవరు అంటే టిల్మన్ ఇంకా ఎర్లిష్. ఈ రివర్ట్ హైపోథెసిస్ ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఎర్లిష్. If one species gets endangered or extinct, the other one depending on it also gets extinct. దాన్నే co-extinction అని కూడా అంటాము. ఇది జీవావరణంలో జాతి వైవిధ్యం ప్రాముఖ్యత. ఓకే, రోల్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం పాత్ర లేదా జీవ వైవిధ్యం యొక్క ఉపయోగాలు. ఇటువంటి ఉపయోగాలు, జీవ వైవిధ్యం యొక్క ఉపయోగాల్ని మనం 3 రకాలుగా చెప్పచ్చు, ప్రస్తావించుకోవచ్చు. అవి ఏంటి అంటే విస్తృత ఉపయోగిత వాదన, నారో యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్. నారో అంటే చిన్నది అని అర్థం. ఓకే, ఉపయోగిత వాదన, నైతిక వాదన. నైతిక వాదన
సైంటిఫిక్ వాదన అంటే ఏం లేదు. మనం జనరల్గా జీవ వైవిధ్యం అంటే వివిధ రకాల జీవులు కలిగి ఉండడాన్ని జీవ వైవిధ్యం అంటారు. ఈ జీవ వైవిధ్యం ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కువ ఉపయోగం. జీవ వైవిధ్యం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ రకాల జీవులు ఉంటే, ఎక్కువ రకాల జాతులు ఉంటే అక్కడ జీవ వైవిధ్యం లేదా జాతి వైవిధ్యం అనేది ఎక్కువ ఉంటుంది. ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ మోర్ ఇస్ ద డైవర్సిటీ. ఓకే, సో అటువంటిప్పుడు ఎక్కువ రకాల జాతులు ఉన్నాయి. మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకే ఏరియా 1 అనే ఏరియాలో కేవలం వరి పంట మాత్రమే పండుతుంది. B అనే ఏరియా 2 అనే ఏరియాలో వరి పంటతో పాటు పప్పు దినుసులు పండుతున్నాయి, యానిమల్స్ కూడా ఉన్నాయి, జంతువులు కూడా ఉన్నాయి. ఎటువంటి ఊళ్ళో జీవుల మనుగడ అనేది సాధ్యమవుతుంది? 1 అనే ఊళ్ళో కన్నా 2 ఊళ్ళో ఎక్కువ జీవులు డిపెండ్ అయ్యి బ్రతకగలవు. అంటే ఈ జాతులు జీవుల మధ్య మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే మొక్కల నుంచి మనకి ఏమొస్తాయి? మొక్కల నుంచి ధాన్యం, పప్పు దినుసులు, ఇంకా మసాలా సామాన్లు ఇవన్నీ కూడా వస్తాయి. సో ఫ్రమ్ ప్లాంట్స్ we get food like pulses, cereals, dry fruits, మసాలాస్ అంటే స్పైసెస్ అంటారు, అవన్నీ కూడా వస్తాయి. ఇంకా వీటితో పాటు మొక్కల నుంచి ఔషధాలు కూడా వస్తాయి. ఎటువంటి ఔషధాలు వస్తాయి? నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్పాను. రావుల్ఫియా సర్పంటైన్ అనే మొక్క నుంచి రిసర్పైన్ అనే ఒక ఔషధం వస్తుంది. రిసర్పైన్ ఓకే. నెక్స్ట్ డిజిటాలిన్ అనే ఔషధం ఫాక్స్ గ్లౌ అనే మొక్క నుంచి వస్తుంది. ఓకే, డిజిటాలిన్ ఇది దేనికి పనిచేస్తుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్, హృదయ సంబంధిత వ్యాధులకు బాగా పనిచేస్తుంది. అలాగే విన్ బ్లాస్టింగ్ విన్ క్రిస్టిన్ ఇవన్నీ కూడా క్యాన్సర్ని నయం చేయడానికి ఉపయోగించే ఔషధాలు. ఇవన్నీ కూడా మొక్కల నుంచి వస్తాయి. మన మొక్కల నుంచి ఔషధాలు వస్తాయి, ఆహార పదార్థాలు వస్తాయి, అలాగే టేకు, ఎర్రచందనం ఇవన్నీ నుంచి ఏమొస్తుంది? కలవ వస్తుంది. అలాగే కొంచెం కుంకుడుకాయలు, చీకాకాయలు ఇవన్నీ కూడా వస్తాయి. వీటన్నిటి నుంచి మనం షాంపూలు అవన్నీ కూడా తయారు చేస్తారు, సబ్బులు తయారు చేస్తారు. సో మొక్కల నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే జంతువులు, రకరకాల జంతువులన్నీ కూడా మనకి ఆహారంగా ఉపయోగపడతాయి. జంతువులు లేకపోతే ఆహారం కొరత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జంతువుల యొక్క మాంసంలో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు మనకి ఇవన్నీ కూడా జాతులు, ఇవి ఎక్కువ రకం జాతులు జీవులు ఉంటే వాటి నుంచి ఎక్కువ ఉపయోగాలు అనేవి మనకు ఉంటాయి. సో అది నారో యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్. అదే ఇలా డిజిటాలిన్ అనే ఫాక్స్ గ్లౌ చెట్టు నుంచి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి మెడిసిన్ అనేది తీస్తారు. ఆ మెడిసిన్ పేరే డిజిటాలిన్. విన్ బ్లాస్టింగ్, విన్ క్రిస్టిన్ అనే మెడిసిన్స్ క్యాన్సర్ని టెస్ట్ చేయడానికి, క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇది నారో యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్. బ్రాడ్లీ యూటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ విస్తృత ఉపయోగిత వాదన. అంటే మనకి మొక్కల వల్ల కేవలం తినడానికి అవి మాత్రమే దొరుకుతున్నాయా? జంతువుల వల్ల కాదు. మొక్కల వల్ల మనకి ఆక్సిజన్ అనేది లభిస్తుంది. ఈ ఆక్సిజన్ మనం కొనగలమా? ఆక్సిజన్ ఎందుకు కొనలేం మేడం? ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయంట. సరే, మొక్కలు లేకుండా కేవలం ఆక్సిజన్ సిలిండర్లతో మాత్రమే మనం బ్రతకగలమా? బ్రతకలేము. 4 రోజులు హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు పెడితే సగం ఆస్తులు అమ్ముకోవాలి. అంటే మనం కొనలేనివి ఎన్నో కూడా మనకి మొక్కలు మరియు జంతువుల నుంచి లభిస్తున్నాయి. ఆక్సిజన్ కొనలేము, ఈజీగా కొనలేము. అటువంటివి చాలా మొక్కల నుంచి లభిస్తాయి. అలాగే పచ్చగా ఉన్న మొక్కల్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దొరికే ఆనందం మనకి ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. ఎందుకంటే అటువంటిది ఫీల్ అయితేనే కానీ మనకి తెలియదు. సో అలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. అటువంటి ఉపయోగాలన్నీ ఎందులో చేర్చారు? విస్తృత ఉపయోగిత వాదన. విస్తృత
ఎథికల్ ఆర్గ్యుమెంట్, నైతిక వాదన అంటే మనం తీసుకున్న మన దగ్గర ఉన్న జీవ వైవిధ్యాన్ని మన తరంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని మన భావి తరాలకు కూడా అందించాలి. ఎందుకు అందించాలి అంటే మన ఇంట్లో ఒక మొక్క ఉంది, దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీతోటి ఆ మొక్క కూడా లేదనుకోండి, మీ తర్వాత తరం వచ్చినప్పుడు మీ ఇంట్లో ఆ మొక్క లేదనుకోండి, దానివల్ల వచ్చే పళ్ళు కూరలు ఆకులు వాళ్ళకి దొరుకుతాయా? వాళ్ళకి దొరకవు. ఒక ఇంట్లో ఒక మొక్క లేనప్పుడే ఇంత ఇబ్బంది అయితే ఈ భూమి మీద మొక్కలన్నీ కూడా రాను తగ్గిపోతూ ఉంటే భావితరాలను సుఖంగా జీవించగలరా? లేదు. ఎందుకంటే మొక్కల వల్ల వచ్చిన ఉపయోగం మనకి దేనివల్ల కూడా లేదు. అటువంటి మొక్కల్ని మనం నరికివేయడం అలాంటివి చేయకూడదు, వాటిని కాపాడాలి. అది మన నైతిక బాధ్యత. సో ఇటువంటి మనతో పాటు మనము బాగుండాలి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. మనము బాగుండాలి, మనతో పాటు ఇతర జీవులు జాతులు కూడా బాగుండాలి. అప్పుడే ఈ భూమి మీద జీవం అనేది బాగా ఉంటుంది. లేకపోతే భూమి మీద ఆహార కొరత వస్తే ఒకరి మధ్య ఒకరికి గొడవలు అనేవి వస్తాయి. అటువంటిప్పుడు ప్రశాంతంగా మనం ఉండలేము. సో అది నైతిక వాదన. అంటే ఈ జీవ వైవిధ్యం అంటే ఏంటో మీరు నేర్చుకున్నారు. జీవవాదంలో జీవ వైవిధ్యం పాత్ర అంటే ఏంటో నేర్చుకున్నారు. ఎక్కువ జాతులు జీవులు ఉంటే ఎక్కువ జీవ వైవిధ్యం జీవ సమృద్ధత ఎక్కువ ఉన్నట్టు. మరి జీవ వైవిధ్యం పాత్ర దాంట్లో ఉపయోగాలు ఏంటంటే దానివల్ల మనకి ఆహార పదార్థాలు, ఔషధాలు, కలెక్ట్రాన్ మొదలైనవి వస్తాయి. అలాగే ఆక్సిజన్ చాలా ఆక్సిజన్ మనం పొందేవి ఎన్నో కూడా మొక్కల నుంచి అది వస్తాయి. మన భావి తరాలకి మనం కూడా అందజేయాల్సిన బాధ్యత అనేది మనకి ఉంది. అది నైతిక బాధ్యత. ఇట్ ఈస్ అవర్ ethics to transfer what we get from our generations to another generations. So ఇది బయోడైవర్సిటీ క్లాస్. మన నెక్స్ట్ క్లాస్లో అసలు మన జీవ వైవిధ్యాన్ని మనం ఎలాగా హాని చేస్తున్నాము, మన వల్ల జీవ వైవిధ్యానికి ఎటువంటి హాని కలిగి ఉంది, మనం అటువంటి హాని కలగకుండా మనం దాన్ని ఎలా పరిరక్షించాలి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.